జయహో బీసీ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన జీవి ఆంజనేయులు. చదలవాడ అరవింద్ బాబు, గుంటుపల్లి నాగేశ్వరరావు, కడియాల వెంకటేశ్వరరావు. పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నందు సోమవారం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ జాతీయ క్రమశిక్షణా సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలపై జరిగిన దాడులను, పుస్తకంలో పొందుపరిచిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తాం. 40 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుందని, వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తాం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని, బీసీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బీసీలకు పెద్దపీట వేశాం అని బీసీలను నిలువునా మోసం చేసిన చరిత్ర వైసీపీది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీల ఓట్లు దండుకున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత బీసీల గొంతును నిలువునా కోశారని, బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని ఎన్నో మాయమాటలు చెప్పారని, గెలిచిన తర్వాత బీసీలను నిలువునా మోసం చేశారని అన్నారు. 75,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేశారు. బీసీలకు రావాల్సిన 30 పథకాలను ఆపారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని బీసీలు ఎదురు చూస్తున్నారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అనేది గుర్తు ఉంచుకోవాలన్నారు. నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జి చదవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో బీసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ విఫలమైందని, పల్నాడు జిల్లా వైసీపీ నేతలు బీసీలపై అనేక దొంగ కేసులు పెట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ మెంబర్ గుంటుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, టీడీపీ జయహో బీసీ అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇది ఒక చారిత్రాత్మక ప్రోగ్రాం అనేది బీసీలు గుర్తుపెట్టుకోవాలని, అధికారంలోకి రాకముందు బీసీలను పైకి తెస్తాను అని సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు మాట ఇచ్చాడన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలను అట్టడుగులోకి అనగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు వైసీపీని ఎప్పటికీ ఏమాత్రం నమ్మరని, వైసీపీ ప్రభుత్వంపై నేడు బీసీలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఉన్నత విద్య కోసం అనేక కొత్త పథకాలు తెస్తే వైసీపీ నేతలు బీసీలను సర్వనాశనం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర రజక సాధికార సమితి కన్వీనర్ గుర్రపసాల రామకృష్ణ, రాష్ట్ర భట్రాజుల సాధికార సమితి కన్వీనర్ ప్రసన్నాంజనేయ రాజు, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు మున్నా రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు నల్లమేకల సాంబశివరావు, నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు తిరుమలకొండ నరసింహారావు, బీసీ నాయకులు కడియంకోటి సుబ్బారావు, సంజీవరావు, మల్లికార్జున తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మీరు తగ్గించిన 10% వల్ల కొన్ని వందల చోట్ల సర్పంచ్, వేల సంఖ్యలో కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, పంచాయతీ బోర్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పిఏసిఎస్ అధ్యక్షులు సుమారు 16,800 మంది రాజకీయంగా మీరు ఉక్కుపాదంతో అణిచివేస్తే, మీరు మరి వెన్నుముకని మాట్లాడిన మీరు రాజకీయంగా మీ ఇనప పాదాల కింద నలిపివేస్తే రాజకీయంగా వెనకబడిన వర్గాలు ఈరోజు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా మీరు రాజకీయంగా అడగదొక్కారు. విద్యాపరంగా చూసుకున్నట్టయితే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుమారు 175 రెసిడెన్షియల్ పాఠశాలలు వెనకబడిన వర్గాల వారికి మరి భోజనంతో సహా ఇంగ్లీషు మాధ్యమిక విద్యతో ఆ రోజు జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తే 96 స్కూళ్ళు 2018-19 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి ప్రారంభిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 75 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా మీరు జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించలేదంటే వెనకబడిన వర్గాల్ని విద్యాపరంగా మీరు అణిచివేయడం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మీరు ఇంకోటి చూసుకున్నట్టయితే ఆర్థికంగా మండలాలలో
రూపాయల సబ్సిడీతో, ₹1,00,000 బ్యాంకు రుణంతో అనేక వేల కుటుంబాలకి జీవనోపాధి కోసం ఫ్రూట్ స్టాల్స్, అదేవిధంగా రిక్షాలు, ఆటో రిక్షాలు, మంగళ షాపులు, ఇస్త్రీ బట్టలు, విశ్వబ్రాహ్మణ్కి సంబంధించిన వడ్డీలకు సంబంధించిన అనేక చేతి వృత్తిదారులకి ఆదరణ పథకం ద్వారా జీవనోపాధికి అవకాశం కల్పిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆదరణ పనిముట్లు తుప్పు పట్టిపోయినా కూడా మీకు పేద ప్రజానికి ఇవ్వడానికి మీకు మనసొప్పలేదంటే వీళ్ళని మీరు ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మీరు కూడా బీసీలకు న్యాయం చేశారు. అగ్రజన్న భావాదాలంతో వైవి సుబ్బారెడ్డి దగ్గర ఒక బీసీ మంత్రి మోకాళ్ళ తండ వేసుకుని కూర్చుంటే ఎటువంటి సంజయ్ కూడా చెప్పలేని దుర్మార్గపు మనస్తత్వంలో మీరున్నారు. ఆ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహాసభలో బీసీలకు సంబంధించిన దాంట్లో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వేదిక మీద కూర్చుంటే అనేక లక్షల మందికి ప్రార్థన ఇస్తున్న బీసీ మంత్రి మోకాళ్ళ తండ మీద కూర్చుంటే ఇదేమని అడగలేదు మీరు. మీకెక్కడ సామాజిక న్యాయం ఉంది? మీరు బస్సు యాత్ర పెట్టి సామాజిక యాత్ర చేశారు. ఈ విధంగా బీసీలని ఆర్థికంగా అణగదొక్కుతూ రాజకీయంగా నిర్దాక్ష్యంగా అణిసివేస్తూ గౌరవం లేకుండా చేస్తా మీరు ఇంకా బీసీల గురించి మాట్లాడుతున్నంటే మీరు చేసిన దుర్మార్గాలని, మీరు చేసిన ఆర్థిక నాశనాన్ని సామాన్య ప్రజానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జిల్లాలో ప్రతి మండలంలో బీసీలకు సంబంధించిన చేతి వృత్తిదారుల్ని, సంచార జాతుల్ని, ఆర్థిక సంచారదాతుల్ని, బౌద్ధుల్ని, అణిచిపోయేట వర్గాల వారిని, పీడితుల్ని, తాడితుల్ని అందరినీ ఏకం చేసి నీకు రాజకీయ సమాధి కట్టడానికే ఈరోజు బీసీలు చైతన్యయాత్ర పేరుతో మారుమూల గ్రామాలు కూడా తిరగటానికి మీరు చేసిన దుర్మార్గాన్ని, మీరు చేసిన రాజకీయ ఆర్థిక విధానాన్ని, మీరు చేసిన సామాజిక అణగదొక్కే విధానాన్ని ప్రతి మారుమూల, ప్రతి చేతి వృత్తిదారు ఇంటికి, ప్రతి ఆర్థికంగా మీరు దెబ్బతీసిన కుటుంబాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మరి జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో ఈరోజు 2 ప్రచార రథాలు ప్రారంభమవుతున్నాయి. మీరు కూడా మేము జర్నలిస్టులకి ఒకటే చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఈ చైతన్య యాత్రలో ప్రతి చోట మీ ఛానల్స్ ద్వారా, మీ జర్నలిస్టుల ద్వారా, మీ ప్రింట్ మీడియా ద్వారా వీటన్నిటి కూడా ప్రచారం కల్పించి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రజానీకరణ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భం మేము మనల్ని కూడా కోరుతాం. మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జైహో బీచ్ అనే కార్యక్రమాన్ని, అదేవిధంగా చైతన్య రథాలను కూడా ఇవాళ ఓపెన్ చేయడానికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయ గారు, అదేవిధంగా మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ గుంటపల్లి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయడం జరిగింది. ఇప్పుడు జైహో అనే బీసీ కార్యక్రమంలో మన రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ సెగ్మెంట్లో మరి ఎక్కడైతే ఈ 4.5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఈ వైసీపీ నాయకుల వల్ల బీసీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డాలి ఇవన్నీ కూడా వెలికి తీసి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రచారం చేయడానికి ఇవాళ బీసీ జైహో బీసీ అనే ప్రచారదాలని మేము బయటికి తీసుకురావడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు దీన్ని ప్లాన్ చేసి ఈ కార్యక్రమాన్ని మా ముందు ఉంచడం జరిగింది. అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి మండలానికి వెళ్ళి ఎక్కడైతే బీసీలకి అన్యాయం జరిగిందో, ఎక్కడైతే బీసీలకి దుర్మార్గాలు జరిగినాయి ఇవన్నీ కూడా వెలికి తీసి వాళ్ళకి చెప్పడానికి మేము అందరం వెళ్తున్నాం. నిజంగా అయితే పల్నాడు జిల్లాలో బీసీల మీద జరిగిన హత్యలు దాదాపు 26 మందిని బీసీలు హత్య చేయడం జరిగింది. దాదాపు 360 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారా, గంజాయి కేసు పెట్టారా, రేప్ కేసు పెట్టారా, గ్రామాల్లో ఎవరైతే బీసీ నాయకులు ఉత్సాహంగా రాజకీయాల్లో పనిచేస్తున్నారో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. నిజంగా ఒక పల్నాడు జిల్లాలోనే దాదాపు 3000 మంది మీద 300 కేసులు, 300 మంది మీద అక్రమంగా కేసు పెట్టారు. అదేవిధంగా 3000 ఐపీసీ పీనల్ కోడ్ మీద కేసులు నమోదు అవడం జరిగిందనమాట. మరి ఇవన్నీ కూడా 4.5 ఏళ్లుగా ప్రజలు భరించారు. ఇంకా రాబోయే కాలంలో 100 రోజులే ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ తిరగబడి ప్రతి వ్యవస్థ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ వీళ్ళందరూ కూడా తిరగబడి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అందరూ కూడా రెడీ ఉన్నారు. మరి ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మరి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తున్నారు, డ్వాక్రా మహిళలకు అన్యాయం జరిగిందని సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా ఆఖరికి ఆరోగ్యశ్రీలో కూడా డాక్టర్లు కూడా వీళ్ళందరూ కూడా సమ్మె చేసే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 340 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ని అక్రమంగా వాళ్ళే ఆధారాలు లేకుండా వాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 400 కోట్ల రూపాయలని
కనీసం లెక్కలు కూడా లేకుండా ఈ ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్కి పిఎఫ్ ఫండ్ ఉంది 800 కోట్లు, వాటిని కూడా అక్రమంగా వాడుకోవడం జరిగింది. అవే కాకుండా ఎస్టీ ఎస్సీ బీసీ సప్లా నిధులు కానీ, అదేవిధంగా మున్సిపల్ ఆదాయం కానీ, పంచాయతీ నిధులు కానీ అక్రమంగా వాడుకుని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. బీసీలు ఒక్కలే కాదు, ఎస్టీ ఎస్సీ బీసీ అన్ని వర్గాలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ముందుకు రావడానికి ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి బీసీ కానీ ఎస్టీ ఎస్సీ బీసీలని అందరూ కూడా మేల్కొల్పి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా నిద్రపోవని చెప్పి జైహో బీసీ అనే కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి అందరు బీసీలు ముందుకు రావాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కనీసం ఒక్కరికి కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోవటం, 56 కార్పొరేషన్లు పెట్టి ఒక కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వకపోవటం చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి పాలన. నామినేటెడ్ పదవుల్లో 90% సొంత వర్గానికి కులానికి చూసుకున్నారు తప్ప బీసీలకి ఎక్కడైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారా? ప్రభుత్వ సలహాదారులు పెట్టుకున్నారు, ఒక్కరికన్నా బీసీకి ఇచ్చారా? అంటే బీసీని పురుగుల్లా చూసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అమరావతిలో 10 ఎకరాల్లో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టి ఒక మెమోరియల్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ నేతలకి అనేక మంది టీడీపీ నేతల మీద కక్షగట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు, యనమల రామకృష్ణ గారి మీద కేసు పెట్టారు, చింతలకాయ అయ్యన్న పాత్రుడు గారి మీద కేసులు పెట్టారు, కిమిడి కళా వెంకట్రావు గారి మీద కేసు పెట్టారు, కొల్లు రవీంద్ర గారి మీద, అలా బీద రవిచంద్ర యాదవ్ మీద, కాలువ శ్రీనివాసులు గారి మీద, బండారు సత్యనారాయణమూర్తి గారి మీద, కోన రవికుమార్ మీద, పల్లా శ్రీనివాస్ యాదవ్, అలాగే పంచమర్తి అనురాధ, గౌతు శిరీష లాంటి వాళ్ళ మీద, మహిళలని కూడా చూడకుండా బీసీ నాయకుల మీద అంతా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులు గురి చేసింది. ఏం పాపం చేశారు బీసీలు? అంటే బీసీలను అణగదొక్కాలా, ఆ విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో రాకుండా చేయాలి అని చెప్పేసి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా చేసింది. దీని అన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని గడప గడపకి తీసుకెళ్తాం. అలా గతంలో చంద్రబాబు గారి పాలనలో 30 పథకాలు అమలు చేశారు బీసీల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం. ఈరోజు ఆ పథకాలు ఎక్కడున్నాయి? చంద్రన్న పెళ్లి కానుక ఏమైపోయింది? బీసీ కార్పొరేషన్ రుణాలు ఏమైపోయినాయి ఈరోజు? ఆ విధంగా ఈరోజు 30 పథకాలు రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు సమాధి కడతారు, శాశ్వతమైన సమాధి కడతారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి. అందుకే ఈరోజు 40 రోజుల్లో రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో జేహో బీసీ సదస్సులు చేస్తున్నాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జేహో బీసీ సదస్సులు నిర్ణయించి ఆనాడు తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి, అందినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు గుర్తు చేస్తాం. ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి దోపిడీల్ని, హత్యల్ని, అలా కిరాతకాల్ని, దుర్మార్గాల్ని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు తిరగడానికి, ప్రతి మండలం తిరగడానికి 2 ప్రత్యేక జేహో బీసీ చైతన్య రథాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారికి, అట్లాగే మాజీ బీసీ కార్పొరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారికి, ఇతర పెద్దలందరికీ నేను పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జేహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 962 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. 40 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జేహో బీసీ సదస్సులు జరపబోతున్నాం. ఈ సదస్సుల ద్వారా గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగినటువంటి తీరని అన్యాయం గురించి,
ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి 74 మంది బీసీల్ని కిరాతకంగా చంపి హత్యలు చేశారు. 5,000 మంది పైగా బీసీల మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు, దాడులు చేశారు. 5,000 మంది పైగా. ఆ విధంగా ఈరోజు బీసీలకి తీరని అన్యాయం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు బీసీ సప్లా నిధులు 75,760 కోట్ల రూపాయలు బీసీ సప్లా నిధులు దాడి మళ్లించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతున్నా. రిజర్వేషన్లు చంద్రబాబు గారి పాలన ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు బీసీకి రిజర్వేషన్లు ఇస్తే చంద్రబాబు గారు దాన్ని 34% పెంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దాన్ని 24% తగ్గించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 24% చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికలకు ముందు బీసీలని ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా మీకు న్యాయం చేస్తాము, మాకు ఓటేయమని చెప్పేసి ఓట్లు వేయించుకున్నాక బీసీలు ఓట్లు దండుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీలు గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ఈరోజు ఈ 10% రిజర్వేషన్లు తగ్గించినందువల్ల బీసీలకి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు 16,800 పదవులు కోల్పోయారు ఈరోజు బీసీలు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తీరని అన్యాయం చేశాడు. రాజ్యాధికారాన్ని నిలువున కోసిపడేశారు. ఈ బీసీలని గొంతు కోయడం చాలా దుర్మార్గం. మరి ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి బీసీలకి కార్పొరేషన్ నిధులు ఇస్తామని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పి మీరు ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత నమ్మించి గొంతు కోసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. 30 పథకాలు బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారు. 30 పథకాలు, ఆదరణ పథకం, కార్పొరేషన్ రుణాలు, విదేశీ విద్య, పెళ్లి కానుక, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, బీసీలకు ఏర్పాటు చేసినటువంటి బీసీ భవన్ నిర్మాణాలు మధ్యలో అర్థాంతరంగా ఆపేశారు ఈ ప్రభుత్వం రాగానే. గీత కార్మికులకు ఇచ్చే ఆర్థిక సొసైటీ కానీ, గొర్రెల మేకల పెంపకానికి ప్రోత్సాహం కానీ, ఇట్లా మొత్తం 30 పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 పథకాలు ఎత్తేసి బీసీలు గొంతుకొస్తుంది. ఇది దుర్మార్గం కాదా? నమ్మించి మోసం చేయటం కాదా? అందుకే ఈరోజు నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ఈరోజు బీసీలు, రాష్ట్రంలో బీసీలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హాల్ల నిర్మాణం ఈ ప్రభుత్వం రాగానే ఆపేశారు. చంద్రబాబు గారి పాలనలో నిధులు ఇస్తే ఈయన వచ్చి కొత్తగా నిధులు ఇవ్వకపోగా ఇచ్చినటువంటి నిధులు అడ్డుకున్నారు. పేరుకి కార్పొరేషన్లు పెట్టారు. 56 కార్పొరేషన్లు పెట్టి మీరు బీసీలు కొనగబెట్టింది ఏంటి? కార్పొరేషన్కి కనీసం ఒక్కొక్క 56 కార్పొరేషన్లో ఏ ఒక్కదానికన్నా కనీసం కూర్చోడానికి కుర్చీలు ఇచ్చారా మీరు?